अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्दं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं राबोदकीं योकृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे मण्डङ्गुडियम्बर् मामरयोर्मन्निय சீர்தொண்டரடிப்பொடிதொன்னகரம் வண்டு திணர்த்த வயல் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும்பிரான் உதித்தவோ। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागामृतासारपूरितं भुवनत्रयम् श्रीमत्कृष्णसमाप्ताय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పల్లేజొచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున ఐదవ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఐదవ పాసురంలో ఆళ్వార్లు పరమాత్మని మేలుకొల్పుతూ ఇంకా కొన్ని తెల్లవారింది అనడానికి ఇంకొన్ని చిహ్నములన్నిటినీ కూడా తెలియజేస్తున్నారు. புலம்பின புட்கலம் பூம்பொழில்களின் வாய் ஓய்த்து கங்கள் புகந்தது புலரி கலந்தது குணதிசை கனை கடலரவம் களிவண்டு மிஷத்திய கலம்புகன் முறைந்த அலங்கலம் தொடையல் கொண்டடியனை பணிவான் அமரர்கள் புகுந்தனர் ஆதலிலம்மா இலங்கையர்கோன் வழிபாடு செய்கோயில் எம்பெருமான் பள்ளி యజుంధరళాయే. ఈ పాసురానికి అవతారిక అనుగ్రహించినటువంటి నంజీయర్ వారు అందంగా తెలియజేస్తారు. పరమాత్మ శ్రీరంగంలో వేయించేసి ఉంది అందరినీ అనుగ్రహించడం కోసము. కాబట్టి ఈ జన్మను స్వీకరించినటువంటి వారు ఆ జన్మను స్వీకరించినటువంటి వారు అనేటటువంటి తారతమ్యం లేకుండా దేవతలు వచ్చి సేవిస్తున్నారు. అలంగలం తొడయల్ కొండడియనై పణివాన్ అమరర్ఘల్ పుగుందనర్ అని కదా చెప్పారు. ఇక్కడ దేవతలందరూ కూడా అక్కడ వారి దేవలోకంలో అత్యద్భుతంగా ఉండేటటువంటి కల్పవృక్షపు యొక్క కుసుమాలన్నిటినీ కూడా సేకరించి అద్భుతమైనటువంటి కదంబమాలను కూర్చి తీసుకొని వచ్చారు. ఆ పూమాలికలు ఎలా ఉన్నాయి అంటే ఆ పూమాలికలలో ఉన్నటువంటి పుష్పాల నుండి తేనె స్రవిస్తూ ఉంటే ఆ తేనెను తాగడానికి తుమ్మెదలన్నీ కూడా పూమాలికల చుట్టూ గుమ్ముగూడి ఆ తేనెను స్రవించి అక్కడే ఉండి ఝూంకారం చేస్తున్నాయి. అలా తుమ్మెదలతో కూడినటువంటి పూలమాలికలను పుచ్చుకొని దేవతలందరూ కూడా వేచి ఉన్నారు రంగనాథుని యొక్క కటాక్షం కోసం అని మామూలుగా చెప్పారు. ఎంబెరుమాన్ పళ్ళి యజుంధరళాయే అని చెప్పడం ద్వారా మానవులుగా మనం ఉన్నటువంటి మనమందరం కూడా వెళ్ళి సేవించడానికి అనువైనటువంటి దివ్య దేశం శ్రీరంగము అని మానవుల గురించి చెప్పారు. ఇలంగయర్ కోన్ వశిపాడు సైగోయల్ రాక్షస శరీరాన్ని స్వీకరించినటువంటి శ్రీ విభీషణాళ్వాన్ లాంటి వారిని కూడా కటాక్షించడం కోసం ఉన్నటువంటి శ్రీరంగము అని చెప్పడం వల్ల ఏ జన్మ ఎత్తినా కూడా అందరినీ పరమాత్మ సమానంగా కటాక్షిస్తాడు అని చెప్పేటట్టుగా ఈ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. పరమాత్మకి తారతమ్యం లేకుండా అందరినీ ఒకే విధంగా కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తూ చెప్పినటువంటి చిహ్నములన్నీ కూడా ఇంతకుముందు పాసురంలో చెప్పినటువంటి విషయముల కన్నా కూడా విలక్షణంగా ఇంతకుముందు పాసురంలో క్షేత్రములలో అంటే పొలాలలో ఉన్నటువంటి తుమ్మెదలన్నీ కూడా నిద్రలేచాయి అని చెప్పి ఇప్పుడు తోటలలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నిద్రలేచి కిలకిలారావాలు చేస్తున్నాయి అని ఒక చిహ్నమును పోయిత్తు కంగళ్ పుగందదు పులరి తమో గుణాన్ని వృద్ధిపరిచేటటువంటి రాత్రి పూర్తిగా నశించిపోయి
సత్వగుణాన్ని ప్రేరేపించేటటువంటి తెల్లవారు సమయము ఉషస్సు పూర్తిగా వ్యాపించింది అని చెప్పారు. అది మనలో ఉండేటటువంటి తమస్సు పోయి జ్ఞానము ఉద్భవించడానికి సూచనగా చెప్పేటటువంటి ఒక చిహ్నము. కలందదు కుణతిసై కనైగడలరవం, సముద్రఘోష అంతా కూడా వ్యాపిస్తోంది అని ఇంకొక తూర్పు దిక్కులో ఉండేటటువంటి సముద్రఘోష అంతా వ్యాపిస్తోంది అనే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత తుమ్మెదల యొక్క ఝుంకారం, తేనెలు స్రవిస్తున్నటువంటి పుష్ప మాలికలను పట్టుకొని దేవతలందరూ కూడా పరమాత్మను సేవించడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఇలంగయ్యర్కోన్ వజిపాడు సెయిగోయల్ ఎంబెరుమాన్, లంకాధిపతి అయినటువంటి శ్రీ విభీషణాళ్వాన్ చేత సేవించేటటువంటి తిరువరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ రంగనాథ పళ్ళి యజుందు అరుళాయే, నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలని విన్నపం చేస్తున్నాము అని ఆళ్వార్లు క్రిందటి పాసురంలో అద్భుతంగా తెలియచేశారు. ఇప్పటి వరకు తెల్లవారిందని అనడానికి ఆ చిహ్నములన్నీ కూడా చెప్తూ ఇప్పుడు రంగనాథుడిని సేవించడానికి దేవతలు వచ్చారు అని చెప్తున్నారు. అలంగలం తొడయల్ కొండ అడియనే పణివాన్ అమరర్ఘల్ పుగుందనర్ అని కదా చెప్పారు క్రిందటి పాసురంలో. అమరులందరూ కూడా పెరుమాళను సేవించడానికి వచ్చారు. ఎవరెవరు ఆ దేవతలు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా 6వ పాసురంలో తెలియచేస్తూ, 6వ పాసురం నుండి కొన్ని పాసురాలలో తెలియచేస్తూ, అక్కడ శ్రీరంగంలో విశ్వరూప దర్శనానికి మనం వెళితే ఎలా కోలాహలంగా ఉంటుందో ఆ కోలాహలాన్నంతటినీ కూడా ఇక్కడ మనకి ఈ పాసురం నుండి తెలియచేస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా ముందు పరమాత్మ కటాక్షం నా మీద పడాలి అనేటటువంటి విధంగా వారందరూ కూడా రంగనాథుడి ముందు వారి వారి పరివారములతో సహా వారి వారి వాహనములతో సహా వచ్చి రంగనాథుడి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఆయనని ప్రార్థిస్తున్నారు అనే విషయాన్ని 6వ పాసురంలో అందంగా ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. పాసురాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. இரவியர் மணிநெடும் தேருடம் இவரோ இறையவர் 11 விடையரும் இவரோ மருவிய மயிலினன் அருமுகன் இவனோ மருதரும் வசுக்களும் வந்து வண்டீண்டி புரவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தீண்டிய வெள்ளம் அருவரை அனையன் நின் கோயில் முன்னிவரோ అరంగత్తమ్మ పళ్ళి యజుందరలాయే. ఆళ్వార్లో ఈ పాసురంలో ఆ దేవతలు ఎవరెవరు అని చెప్తున్నారు. మణినెడుం తేరుడం ఇవరో, ఇవరో అంటే ఫస్ట్ సూర్యుల గురించి, ఆదిత్యుల గురించి చెప్తారు. దేవతలందరినీ కూడా ఎలా చెప్తారు అంటే 33 అమరర్కు మున్ సెండ్రు కప్పం తవిర్కుం కలియే తుయలజాయ్ అనేటటువంటి పాసురాన్ని వివరిస్తూ 33 జాతులకు చెందినటువంటి దేవతలు అని ఒక అర్థాన్ని చెప్తారు. 33 కోట్ల దేవతలు అనేటటువంటి ఒక అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఆ 33 విధములకు చెందినటువంటి దేవతలు ఎవరు అంటే ఆదిత్యులు, రుద్రులు, ఆ తర్వాత ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, వీరందరితో కలిపి 33 మంది అవుతారు అని ఒక నిర్వచనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు ఆ 12 మంది ద్వాదశ ఆదిత్యుల గురించి ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. మణినెడు తేరుడం ఇవరో. ఈ రవి అంటే సూర్యుడు, ఇరయవర్ అంటే సూర్యులందరూ కూడా వచ్చి నీ దగ్గర నిన్ను సేవించడం కోసం నీ వాకిట్లో వేచి ఉన్నారు అని చెప్తున్నారు. వారందరూ ఎలా వచ్చారు? సూర్యులకి ఉండేటటువంటిది ఏమిటి అంటే అద్భుతమైనటువంటి రథములో అధిరోహించి నిత్యము కూడా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మణినెడుం తేరుడం, మణి వలె గొప్పదై, నెడు పెద్దదైనటువంటి తేరుడం రథంతో కూడి, తేరు అంటే రథం, తేరు ఓడుం రథముతో కూడా 12 మంది ఆదిత్యులందరూ కూడా వచ్చి ఈ తమిళ భాషలో ఏదైనా ఒక పదానికి ముందు రామన్ అన్నట్టుగా చేరుస్తూ ఉంటారు. రవియర్ అని చెప్పడం కోసం ఈ రవియర్ అనేటటువంటి ఒక పదాన్ని ప్రయోగించారు. కాబట్టి 12 మంది ఆదిత్యులు వారి వారి రథాలను అధిరోహించి వస్తుంటే ఆ రథాలన్నీ కూడా పెద్ద పెద్ద మణుల్లా ప్రకాశిస్తున్నాయి. మణినెడుం తేరుడం ఇరవియర్
ఇవరో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అని ఒక అర్థం. లేదా మణులతోటి అలంకరింపబడినటువంటి పెద్ద పెద్ద రథాలలో కూర్చొని ఆ 12 మంది ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు అందరూ కూడా రంగనాథుడిని సేవించడానికి వేయించేశారు అనే విషయాన్ని చెప్తున్నారు. అలా ద్వాదశ ఆదిత్యులందరూ కూడా వచ్చి వేచి ఉన్నారు స్వామి అరంగత్తమ్మ పళ్ళేజుందరలాయే, లేచి కటాక్షించాలి అని చెప్తున్నారు. కేవలం ఆదిత్యులేనా? కాదు కాదు, ఇంకా ఉన్నారు. ఇరయవర్ 11 విడయరుం ఇవరో. ఇరయవర్ అంటే సంసారులు. ఈ సంసారులందరికీ కూడా నిర్వాహకులైనటువంటి 11 విడయరుం ఏకాదశ రుద్రులందరూ కూడా విడయరుం అంటే రుద్రులు. 10 నొరు 10 1 11 మంది రుద్రులు, ఏకాదశి రుద్రులందరూ కూడా వచ్చి వేయించేసి ఉన్నారు. వారందరినీ కూడా కటాక్షించడానికి అరంగత్తమ్మ పళ్ళేజుందరలాయే. సంసారులు అంటే నిత్యము దుఃఖించేటటువంటి వారు. ఈ ఏకాదశ రుద్రుడు ఎవరిని పరిపాలిస్తూ ఉంటాడు అంటే, ఎవరైతే దుఃఖాన్ని, ఆయన కూడా తామస స్వభావానికి చెందినటువంటి వాడు కాబట్టి ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారో వారందరికీ, సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారో వారికి నిర్వాహకుడైనటువంటి రుద్రులు. ఈ 11 విడయరుం ఏకాదశ రుద్రులందరూ కూడా వచ్చి వేయించేసి ఉన్నారు నీ కటాక్షం కోసం. కాబట్టి అరంగత్తమ్మ పళ్ళి యజుందరలాయే అని చివరి పాదంతో అన్వయిస్తున్నారు. అంతేనా? రుద్రులు మాత్రమే వచ్చారా అంటే కాదు, ఇంకా అనేక మంది దేవతలు వచ్చారు. మరువియ మైలినన్ అరుముగన్నివనో. తర్వాత ఆ దేవతలందరికీ కూడా సైన్యాధిపతి స్థానంలో ఉండేటటువంటి ప్రముఖ మహనీయుల గురించి చెప్తున్నారు. మరువియ అంటే పొందికగా ఉండేటటువంటి మైలినన్ నెమలిని వాహనంగా కలిగినటువంటి అరుముఘన్ 6 ముఖములు కలిగినటువంటి షణ్ముఖుడు అని చెప్పి దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడైనటువంటి షణ్ముఖుడు కూడా వచ్చి వేయించేసి ఉన్నాడు స్వామి అరంగత్తమ్మ పళ్ళేజుందరలాయే. పొందికగా ఉండేటటువంటి నెమలిని అధిరోహించి షణ్ముఖుడు కూడా 6 ముఖములు కలిగినటువంటి షణ్ముఖుడు కూడా వచ్చి నీ కటాక్షం కోసం వేచి ఉన్నాడు. కాబట్టి స్వామి నిద్ర నుండి మేల్కొని కటాక్షించాలి అంటున్నారు. అంతేనా? ఆయనొక్కరేనా అంటే మరుదరుం వసుక్కళం వందు వందిండి. మరుద్గణాలు అని చెప్పేటటువంటి 49 మంది, వసుక్కళం అష్టవసువులు అని చెప్పేటటువంటి వారందరూ కూడా వందిండి. ముందు నేను అని వచ్చాము వెళ్ళాలి. ముందు పరమాత్మ కటాక్షం మా మీద పడాలి అని ఒకరినొకరు సంభాషణ చేసుకుంటూ ఒకరినొకరు నేను ముందు అనుకుంటూ ఈండి నిమిడంగా ఒక గుమ్ముగూడి, అక్కడ అందరూ కూడా ఒక చోట పరమాత్మ యొక్క వాకిట్లో గుమ్ముగూడి వేయించేస్తూ ఉన్నారు. అంతేనా? పురవియోడాడలుం పాడలుం తేరుం. పురవియోడు తేరుం, వారు ఎలా వచ్చారు అంటే దేవతలందరూ కూడా వారి రథములతో వచ్చారు. ఆ గుర్రాలను పూనించినటువంటి రథములు కూడా శ్రీరంగం కోవెల బయటే ఉన్నాయి. ఒక పక్కన రథాలకి కట్టినటువంటి గుర్రపు ధ్వని, ఆ శబ్దం అంతా కూడా వస్తుంది. కొంతమంది ఏనుగుల మీద, ఏనుగు వాహనంగా కలిగినటువంటి వారు, ఏనుగుల మీద వచ్చేటటువంటి వారు ఎవరెవరి వాహనములు ఏవైతే ఉన్నాయో ఆ వాహనములతో సహా వచ్చారు. ఆ కోలాహలము ఒక పక్కన, ఈ దేవతలు మేము ముందు అని రంగనాథుడు కటాక్షం మా మీద ముందు పడాలి అనేటటువంటి ద్వారా ఇదంతా కూడా అక్కడ కోలాహలంగా ఉంది. ఇంకా కొంతమంది దేవతలు పాడలం ఆడలం గీతాలు వాయించేటటువంటి వారు, నృత్యాలు చేసేటటువంటి వారు అలా గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగనాథుడిని సేవించడం కోసం ఒక ఉత్సవంలో అందరూ కూడా తరలి వస్తున్నారు. కుమరదండం పుగుందు దేవతా సమూహాలు. కుమరులు అంటే ఎప్పుడు పిన్న వయసులో, తక్కువ వయసులో ఉండేటటువంటి వారు కాబట్టి దేవత. తండం అంటే సమూహము. పుగందు ప్రవేశించారు. దేవతా సమూహములన్నీ కూడా దేవతల సైన్యాధ్యక్షుడు, దేవతలను శాసించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ, దేవతలను శాసించేటటువంటి రుద్రులు, ఆదిత్యులు, వీరందరూ వచ్చినప్పుడు దేవతలందరూ కూడా వస్తారు. కాబట్టి కుమరదండం పుగుండు
అందరూ కూడా వచ్చి దేవతా సమూహములన్నీ కూడా వచ్చి శ్రీరంగనాథుడి యొక్క కోవెల ముందు వేచి ఉన్నారు. ఇండియా వెళ్ళం చాలా సంబర్ధంగా కోలాహలంగా సమూహం అంతా కూడా కోలాహలంగా అక్కడ ఒకరినొకరు తోసుకుంటూ ఒకరినొకరు నెట్టుకుంటూ మేము పరమాత్మని సేవించాలి, పరమాత్మ కటాక్షం మా మీద పడాలి అనే విధంగా వారందరూ సేవిస్తున్నారు. అరువరై అనయ కోయిల్ మున్నివరో. ఇంతకీ వీరందరూ ఎక్కడ వేచి ఉంటున్నారు అంటే అరువరై అనయ కోయిల్ మున్నివరో, పెద్ద పర్వతంలా ఉండేటటువంటి శ్రీరంగాలయం నిన్మున్ నీ కంటి ముందు, శ్రీరంగాలయంలో నిన్మున్ నీ కంటి ముందు ఎవరో ఎవరో ఇదిగో వచ్చి నిలిచి ఉన్నారు. అరంగత్తమ్మ పళ్ళి సుందరలాయే, రంగనాథ లేచి కటాక్షించవలసిందిగా కోరుతున్నాము. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్తాడు. ఎవరైతే రామచంద్రుడు చక్కగా పట్టాభిషేక తిరుక్కోలంలో అంటే పట్టాభిషిక్తుడు అవ్వడం కోసం అలంకరించుకొని ఆ తిరు ఆభరణాలు, ప్రత్యేకమైనటువంటి వస్త్రములు అవన్నీ కూడా ధరించి అందంగా సుమంత్రుడు రామచంద్రుణ్ణి తన రథం మీద తీసుకొని వెళుతూ ఉంటే వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తాడు. ఎవరైతే రామచంద్రుణ్ణి చూడలేదో, లేకపోతే ఎవరి మీదైతే రామచంద్రుని యొక్క కటాక్షం పడలేదో వారిని వారి సొంత ఆత్మే అసహించుకుంటుంది అని ఒక శ్లోకంలో అందంగా ఒక భావనను చెప్తారు. అంటే రెండు విషయాలు, మనం పరమాత్మనైనా చూసి మనం పరమాత్మను సేవించి ధన్యతను పొందాలి, లేకపోతే పరమాత్మ కటాక్షమైనా మనం పరమాత్మను సేవించకపోయినా మన మీద పరమాత్మ కటాక్షమైనా పడాలి. ఆ రెండు కూడా కాకపోతే ఎలా ఉంటుంది ఆ స్థితి అంటే ఎందుకు ఆ జన్మ వ్యర్థము అని మిగిలినటువంటి వారు అనడమే కాదు, రామచంద్రుడి కటాక్షం నీ మీద పడకపోయినా, నువ్వు రామచంద్రుడిని సేవించకపోయినా, కేవలం అయోధ్యావాసులు అయ్యో వీడెంత అభాగ్యుడు అని అయోధ్యావాసులు మాత్రమే చేదరించుకోవడం కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా చిచ్చి ఇలాంటి శరీరాన్న నేను స్వీకరించింది రామచంద్రుడి కటాక్షం పడలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి శరీరంలో ఉన్నానా, నేను రామచంద్రుణ్ణి చూడలేనటువంటి ఒక స్థితిలో ఉండేటటువంటి శరీరంలోకి వచ్చానా అని తన సొంత ఆత్మ కూడా తనని అసహించుకుంటుంది అని అందంగా వాల్మీకి మహర్షి ఒక శ్లోకంలో చెప్తారు. అలా ఇక్కడ దేవతలందరూ కూడా రంగనాథుని యొక్క కోయిల్ ఎలాంటి కోయిల అంటే అరువరై అనయ కోయిల్, పెద్ద ఎంతమంది వచ్చినా కూడా అక్కడ చోటు సరిపోయే అంత పెద్ద కోవెల అని చెప్పడం కోసం ఇంతమంది వచ్చారు కదండి, మరి చోటు చాలుతుందా అంటే అరువరై అనయ కోయిల్, పెద్ద పర్వతం లాంటి కోవెల అండి అది. ఎంతమంది వచ్చినా కూడా ఇంకా 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 చోటు ఉంటుంది. పరాశర భట్టర్ వారు శ్రీగుండ రత్న కోశంలో ఒక అందమైన శ్లోకంలో చెప్తారు. పరమపదం ఎలా ఉంటుంది అంటే ఎంతమంది అక్కడికి వెళ్ళి చేరినా కూడా ఇంకా 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 చోటు ఉండేటట్లుగా ఆ తిరుమామణి మండపం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా రంగనాథుడి యొక్క కోవెల ఎలాంటిది అంటే అరువరై అనయ కోయిల్, పెద్ద పర్వతం లాంటి కోయిల్ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుని కంటి ముందు నీ ముందు ఇదిగో వీరందరూ కూడా వచ్చి నిల్చున్నారయ్యా. దేవతలందరూ కూడా మనం ఆయనను సేవించాలి అని ఒక ఉద్దేశం, మనం సేవించకపోయినా తోసుకోవడంలో ఆ సమూహంలో మనకి రంగనాథుడు కనిపించకపోయినా రంగనాథుడి కటాక్షం మన మీద పడాలి అని ఇంతమంది కూడా ఆ సమూహంలో వచ్చి చేరారు. పెద్ద కోలాహలంగా ఉంది అదంతా కూడా రంగనాథ. కాబట్టి లేచి వీరందరినీ కూడా కటాక్షించాలి అని అందంగా ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. இரவியர் மணி நெடும் தேருடம் இவரோ இறையவர் 11 விடையரும் இவரோ மறுவிய மயிலினன் அருமுகன் இவனோ மறுதரும் வசுக்களும் வந்து வந்தீண்டி உறவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தீண்டிய வெள்ளம் அருவரை அணையனின் கோயில் முன்னிவரோ అరంగత్తమ్మ పళ్ళి ఎഴുందరళాయే. అందమైనటువంటి ఒక పాసురం నంజీయర్ వారు అనుగ్రహించిన కృప చేసినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అవతారికై ఆరాం పాట్టు దేవసేనాపతియోడే కూడా
ஜகத்துக்கு நிர்வாகரான சகல தேவதைகளையும் பரிகரராய் கொண்டு ஸ்வாபிமத சித்தியர்த்தமாக ஆசிரியிக்க வந்து நின்றார்கள். దేవసేనాపతియోడే అరుముఘన్ అని చెప్పారు కాబట్టి మరువియ మైలినన్ అరుముఘన్ యమనో. షణ్ముఖుడు దేవతలందరికీ సేనానాయకుడి యొక్క స్థానంలో పురాణ వచనాలు ఉంటాయి కాబట్టి ఆ దేవసేనాపతితో కూడి దేవతలందరూ కూడా వచ్చారు అని చెప్తున్నారు. పరమాత్మ ఈ దేవతలందరినీ కూడా ఆయా స్థానాలలో నిలిపి జగత్తుని నిర్వహింపచేస్తున్నాడు అని చెప్పడం కోసం దేవసేనాపతియోడే కూడా జగత్తుకు నిర్వాహకరాన సకల దేవతైగళయం, ఆ దేవసేనాపతితోనే కూడా జగత్తునంతటిని నిర్వహించేటటువంటి సకల దేవతలందరూ కూడా సపరికరరాయికొండు వారి సన్నిహితులని వారికి చెందినటువంటి వారిని అందరినీ తీసుకొస్తున్నారు. వారికి చెందినటువంటి పరికరములతో సహా వచ్చారు. కొంతమంది రథాలను అధిరోహించి పరిపాలన చేసేటటువంటి వారు, కొంతమంది ఆయుధాలతోటి నిత్యము ఉండి జగత్ నిర్వహణంతటిని కూడా చేసేవారు. వారి రథములతో సహా, వారు ధరించినటువంటి ఆయుధములతో సహా పరమాత్మ కటాక్షం, వారి పరివారంతో సహా వచ్చి పరమాత్మ కటాక్షం కోసం వేచి ఉన్నారు. ఎందుకు వచ్చారు వీరందరూ అంటే స్వాభిమత సిద్ధ్యర్థమాగా ఆశ్రయిక్క వందు నిన్రార్గల్. వారి మనోరథములన్నిటినీ కూడా పెరుమాళ్ల ముందు విన్నపం చేసి వాటిని చేసుకోవడం కోసం రంగనాథుడిని ఆశ్రయించడానికి వచ్చి నిల్చొని ఉన్నారు. దేవరీర్ ఊనందు అరుళి విశేష కటాక్షం పణ్ణి అరుళ వేణుం ఎన్గిరార్. దానిని మనం చూస్తున్నటువంటి ఆళ్వార్ల స్వామి, ఇదిగో ఈ దేవతలందరినీ కూడా నువ్వు విశేషంగా కటాక్షించాలి, దానికోసమైనా దేవరి వారు నిద్రలేచి మీ సేవను సాయించాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. దేవతల్ని ఆయా స్థానాలలో పరమాత్మ నిలబెట్టి వారిలో తాను అంతర్యామిగా ఉండి జగత్ నిర్వహణ అంతటినీ కూడా వారి ద్వారా పరమాత్మ చేస్తూ ఉంటాడు. ఈ దేవతలందరూ కూడా భాగ్యవశాత్తు తమకి లభించినటువంటి ఆ పదవులలో ఎప్పుడూ కూడా పరమాత్మ ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన ఇచ్చినటువంటి పనిని సమర్థవంతంగా చేసేటట్టుగా శక్తిని, స్థైర్యాన్ని, ఒక సమర్థతను పరమాత్మని ప్రసాదించమని ప్రార్థించడం కోసం నిత్యము కూడా శ్రీరంగంలో రంగనాథుడిని వెళ్ళి సేవిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇదే కోలాహలము, ఇంతమంది దేవతలు వచ్చి రంగనాథుడి యొక్క మొదటి కటాక్షం కోసం వేచి ఉంటారు. ఎందుకు అంటే తమకి ఆ జగత్ నిర్వహణకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని. తాము ఏదైతే పదవులలో పరమాత్మ నిలిపాడో ఆ పదవులని జాగ్రత్తగా నిర్వహించేటట్టుగా మమ్మల్ని కటాక్షించమని నిత్యము కూడా దేవతలందరూ ప్రార్థిస్తారు. വ്യാഖ്യാനം. இரவியர் இத்தியாதி துவாதசாதித்யகள் தங்களுடைய விலக்ஷணமாய் పేరితాన తేరోడే వందార్గల్. ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు అందరూ కూడా వారికి ఉండేటటువంటి విలక్షణమైనటువంటి పెద్ద పెద్ద రథాలతోటి, మణులలా ప్రకాశించేటటువంటి రథాలతోటి, లేకపోతే మణుల చేత అలంకరింపబడినటువంటి పెద్ద రథాలతోటి ఆ 12 ఆదిత్యులందరూ కూడా వచ్చి పెరుమాళ్ల కటాక్షం కోసం వేచి ఉన్నారు. తమ విధి నిర్వహణలన్నీ కూడా సక్రమంగా చేసేటటువంటి ఒక సౌభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కోసం వారందరూ వచ్చి పరమాత్మ దగ్గర వేచి ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. సూర్యుడికి రథం ప్రధానమైనటువంటిది కాబట్టి, ఆదిత్యుని యొక్క రథం ప్రసిద్ధమైనటువంటిది కాబట్టి ఆ రథంతో సహా వచ్చి పరమాత్మ దగ్గర వేయించేసి సేవిస్తున్నారు అని అందంగా తెలియజేస్తున్నారు. இறையவர் இத்தியாதி ஜகத்துக்கு நிர்வாகரான ஏகாதச ருத்ரர்கள் தங்களுடைய வாகனங்களான ருஷபங்களும் తంగళుమాగ వందు నిన్రార్గల్. ఇక సంసారులకందరికీ కూడా నిర్వాహకులైనటువంటి, జగత్తుకి నిర్వాహకులైనటువంటి ఏకాదశ రుద్రులు కూడా
తమ వాహనములైనటువంటి వృషభములతో సహా వచ్చి రంగనాథుడి యొక్క కటాక్షం కోసం వేచి ఉన్నారు. ఆ రథముల యొక్క ధ్వని, ఈ వృషభముల యొక్క మెడలో ఉన్నటువంటి గంటల ధ్వని ఆ ప్రదేశమంతా కోలాహలంగా అదంతా కూడా వ్యాపిస్తోంది. ఈ ఆదిత్యులు, ఈ ఏకాదశ రుద్రులు కూడా పరమాత్మ కటాక్షం కోసం ఆయన వాకిట్లో ఎదురు చూస్తున్నారు. మరువియ ఇత్యాది మరువియ మైలినన్ అరుముఖన్ ఇవనో దేవసేనాపతియాన సుబ్రహ్మణ్యన్ తన్వాహనమాన మైలినుం తానుమాయి వందు నిన్రాన్. దేవసేనాపతి అయినటువంటి షణ్ముఖుడు కూడా తన వాహనమైనటువంటి నెమలితో సహా వచ్చి పరమాత్మ కటాక్షం కోసం నిల్చొని ఉన్నారు అని చెప్తున్నారు. మరుదరం ఇత్యాది దేవతా విశేషమాన మరుద్గణంగళ్ நற்பத்து ஒன்பது மரும் மரும் அஷ்டவசுக்களும் ஒருவர் கொருவர் మొర్కొలి కొండు వందు తిరండనార్. ఈ మరుదరం వసుక్కళం అందు వండిండి అని చెప్పినట్టుగా దేవతా విశేష స్వభావం కలిగినటువంటి మరుద్గణములు కూడా 49 మంది మరుద్గణులు, అష్టవసువులు, వీరందరూ ఒకరు కలిసి వచ్చి నేను ముందు పరమాత్మను సేవించాలి అని వారందరూ కలిసి వచ్చి పెరుమాళను సేవిస్తున్నారు. ఉరవియోడాడலும் పాడலும் తేరుం కుమరదండం పొగుందీండియ వెళ్ళం దేవర్గలుడయ వాహనమాన పురవి పూండు తేరుం. దేవతల యొక్క వాహనములైనటువంటి గుర్రాలు కూర్చబడినటువంటి రథములు, పాట్టుక్కళుం ఆట్టుముమాయ్ పాటలు పాడేటటువంటి వారు, ఆటలు ఆడేటటువంటి వారు, దేవసేనాపతియాన సుబ్రహ్మణ్యన్నోడే తిరండు పరిచ్ఛేదిక్కవన్నాదపడి తిరుళాయ్ కొండు మహామే. ఇక కుమరదండం అన్నారు కాబట్టి దేవసేనాపతి అయినటువంటి షణ్ముఖుడే వస్తున్నటువంటి అప్పుడు అతని పరివారం, అతని సేన, అతనికి ఉండేటటువంటి సేన, అతనికి ఉండేటటువంటి పరివారము, ఆ సమూహం అంతా కూడా ఆయనని విడిచిపెట్టకుండా ఆయన వెనకాలే పరమాత్మ కటాక్షం కోసం వచ్చి అక్కడ చేరారు అనే విషయాన్ని చెప్తున్నారు. మహామేరువై తిరుందుళ్ళ కోయిలే తిరుక్కಣ್ಣో కత్తిలే ప్రథమ కటాక్షత్తుక్కాగ వందు నిన్రార్ఘల్. ఎలాంటి శ్రీరంగం కోయిల అంటే మహామేరువై ఎత్తి ఇరుందుళ్ళ కోయిల్లే, పెద్ద కోవెల. ఎంతమంది వచ్చినా కూడా రంగనాథుణ్ణి కటాక్షం సేవించుకోవడానికి అణువుగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కోవెల. ఆ కోవెలలో పరమాత్మను సేవించుకోవడానికి వీరందరూ కూడా వచ్చి వేచి ఉన్నారు అనే విషయాన్ని, ప్రథమ కటాక్షం రంగనాథుని యొక్క ప్రథమ కటాక్షం మా మీద పడాలి అనేటటువంటి ఉద్దేశంతో వేచి ఉన్నారు. కోయిలిల్ తిరుక్కಣ್ಣో కత్తిలే ప్రథమ కటాక్షత్తుక్కాగా. రంగనాథుడు మెల్లిగా ఆయన నేత్రములను మెల్లిగా విప్పారుస్తూ ఉంటే ఆ కటాక్షంలో ప్రథమ కటాక్షములు మా మీద పడాలి అని వచ్చి అక్కడ అందరూ నిల్చున్నారు. ప్రయోజనాంతర పరరోడు అన్య ప్రయోజనరోడు వాసియర సర్వ నిర్వాహకరాయ్ కొండు కోయిలే కణ్వళరందు అరుళిగిర దేవరీర్ ఊనందరుళి విశేష కటాక్షం పన్ని అరుళ వేణుం ఎన్గిరార్. ఇంతకీ ఎలా కంక్లూడ్ చేస్తున్నారు అంటే, ప్రయోజనాంత పరులు, అన్య ప్రయోజనాలు అనే తేడా లేకుండా అందరినీ కటాక్షించేటటువంటి వాడు రంగనాథుడు. మనం ఏదైనా కోరికతోటి వెళ్ళి రంగనాథుడిని సేవించామా, ఆయన కటాక్షం మన మీద ప్రసరింపచేసి మన కోరికను తీర్చేటటువంటి వాడే. కానీ అంతకన్నా గొప్పగా అనన్య ప్రయోజకులమై అంటే పరమాత్మని సేవించడమే పరమ భోగ్యంగా భావించి, పరమాత్మకి మంగళాశాసనం చేయడమే పరమ ప్రయోజనంగా భావించి అనన్య ప్రయోజనలమై పరమాత్మను సేవించడానికి వెళ్ళామా, రంగనాథుడిని సేవించడానికి వెళ్ళామా, రంగనాథుడు ఆనందంగా కటాక్షాన్ని కలిగిస్తాడు. కాబట్టి
వారు వీరు అనేటటువంటి తేడా లేకుండా, వాసి అరా తేడా లేకుండా నిర్వాహకరాయి కొండు అందరినీ ఒకే విధంగా నిర్వహించేటటువంటి వాడు, అందరినీ ఒకే రకంగా సర్వులను కటాక్షించేటటువంటి వాడు. కోయిలిలే కణ్మళరందరు అరుళగిరా. కోయిల్ అంటే శ్రీరంగంలో హాయిగా నిద్రిస్తున్నటువంటి దేవరీర్ గుణందు అరుళి విశేష కటాక్షం పణ్ణి అరుళవేణు. నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అనే విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానాన్ని సేవిద్దాం. ఆరాం పాటు ప్రత్యేకంగా అవతారిక ఏమీ అనుగ్రహించట్లేదు. నంజియర్ వారు అనుగ్రహించినటువంటి అవతారిక దానిని మనసులో ఉంచుకొని పెరియవాచాన్ పిళ్ళై ప్రత్యేకంగా అవతారికను అనుగ్రహించలేదు. ఇరవియర్ ఇత్యాది దేవరీర్ పణ్ణి కడైత్త ఆదిత్యనేయన్రిక్కే మొత్తం సోంవీరుక్కిర ఆదిత్యర్గళం వందార్గల్. అందంగా చెప్తున్నారు. మొదటి పాసురంలో కదిరవన్ గుణ దిశై చిగరం వందనైందాన్ అని కదా మొదటి పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. స్వామి, నీ పాదార విందములను సేవించడం కోసం అదిగో సూర్యుడు ఉదయగిరిని అధిరోహిస్తూ నీ పాదార విందములను సేవించాలి అని తన సూర్యకిరణములన్నిటినీ కూడా మెల్లిగా నీ పాదార విందముల వైపు ప్రసరింపచేస్తున్నాడు. ఆ రంగనాథుని పాదార విందములు కూడా తూర్పు దిక్కుకే ఆయన పాదం నీటి అన్నట్టుగా చాచి రంగనాథుడు సేవ సాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి పాదార విందములను సేవించాలి అనేటటువంటి ఉద్దేశంతో కదిరవన్ కుణదిశై చిగరం వందనైందాన్, తూర్పు ఉదయగిరి పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. మామూలుగా చూస్తే ఆ పాదార విందములు కనిపించవు కాబట్టి గిరిని అధిరోహించి పరమాత్మ రంగనాథుని యొక్క పాదార విందములను సేవించాలి అని ఒక ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అలా సేవించడం కోసం ఉదయగిరిని అధిరోహించాడు అని మొదటి పాసురంలో అందంగా అనుగ్రహించారు. అలా ఆయన చేత నియమింపబడి ఉదయిస్తూ అస్తమించేటటువంటి ఆ ఆదిత్యుడు మాత్రమే కాకుండా ఈ 12 మంది ఆదిత్యులు కూడా వారు నిద్రలేచి వారి నిత్యానుష్ఠానాన్ని పూర్తి చేసుకొని పెరుమాళ్ల కటాక్షం కోసం ఇక్కడ వేచి ఉన్నారు అని చెప్తున్నారు. మత్తుం సోంబీరొక్కిర ఆదిత్యర్గళం వందార్గళ్, మిగిలినటువంటి ఆదిత్యులందరూ కూడా వచ్చి పరమాత్మ కోసం వేచి ఉన్నారు. ఇరయవర్ ఇత్యాది పశూనామధిపతి ఎన్గిరపడియే పశు సమరాయిరుప్పార్కు நான் கடவனே நாக வேண்டும் என்றாரிரே. 11 విడయரும் ఇవరో అని రుద్రుల గురించి చెప్తున్నారు. కాబట్టి ఆ రుద్రులు ఎలాంటి వారు అంటే సోబ్రవీత్ వరం రుణ అహమేవ పశూనాం అధిపతి అసానీతి తస్మాత్ రుద్ర పశూనాం అధిపతి. యజుర్వేద సంహితలో తాను పశువుల వంటి సంసారులకి అధిపతిగా ఉండాలనేటటువంటి వరాన్ని కోరుకున్నాడు. కాబట్టి రుద్రుణ్ణి పశూనాం అధిపతి, పశువులకి అధిపతి అయినటువంటి వాడు. పశువులు అంటే ఏ సంసారులైతే వివేకం లేకుండా ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారో, సంసారంలో ఉండి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారో వారికి పతిగా ఉండాలి, వారిని శాసించేటటువంటి వాడిగా ఉండాలి అని రుద్రుడు కోరుకున్నాడు. కాబట్టి పశువులతో సాటి వచ్చేటటువంటి వారికి పతిగా కావాలి అనే దేవతల నుండి వరాన్ని కోరుకున్నాడు రుద్రుడు. కాబట్టి ఎవరైతే సంసారులు వారు జ్ఞానంతో ప్రవర్తించకుండా పశువులలా కేవలం శరీర పోషణకి ఇత్యాది వాటికే చూసుకుంటూ ఉంటారో వారందరినీ నిర్వహించేటటువంటి వాడు రుద్రులు, ఈ ఏకాదశ రుద్రులందరూ కూడా. కాబట్టి పశూనాం అధిపతి ఎంగిరపడియే పశు సమరాయిరుప్పార్కు నాన్ కడవనే నాగ వేణుమెన్రారిరే. ఆ రుద్రులు కూడా ఈ సంసారులకి అధిపతులైనటువంటి ఏకాదశ రుద్రులు కూడా తమ స్థానాన్ని తాము నిర్వహించేటటువంటి విధిని సక్రమంగా నిర్వహించడం కోసం రంగనాథుడి దగ్గరికి వచ్చి సేవిస్తున్నారు. మరువియ మైలినన్ అరుముఘన్ ఇవరో అవర్గల్ தேர்கள் தேர்களி நின்றும் ருஷபங்களி நின்றும்
இஜ இஜவும் இஜையும் கூடும் இவனை மயிலோடே கூட குறிப்பிடத்திது ఎన్నుంబడియాయిరుక్కై. ఏమని చెప్పారు? మరువియ మైలినన్ అరుముగన్ ఇవరో. మిగిలినటువంటి వారు కొంతమంది రథాలలో వచ్చారు, కొంతమంది వృషభాల మీద వచ్చారు. ఆదిత్యులేమో మణులలా ప్రకాశించేటటువంటి రథములలో వచ్చారు. ఈ ఏకాదశ రుద్రులేమో వారి వాహనాలైనటువంటి వృషభముల మీద వచ్చారు. వారందరూ కోవిల ముందుకి రావాలి, రంగనాథుడి ముందు వచ్చి నిల్చోవాలి, సేవించడానికి రావాలి అంటే ఆ రథములన్నీ బయట నిలిపి, ఆ వృషభములన్నిటినీ బయట నిలిపి వారు మాత్రమే కోవెలలోకి ప్రవేశించారు. కానీ ఈ దేవసేనాధిపతి అయినటువంటి షణ్ముఖుడు అలా కాకుండా మరువియ మైలినన్ అరుముఘన్ ఇవనో, ఆ నెమలితో సహా కోవెలలోకి వచ్చేసాడట. ఇవనై మైలోడే కూడా కురుపిడిత్తదు. ఆ మైలు, ఆ నెమలితో సహా లోపల రంగనాథుని కోవెలలో ప్రవేశించి రంగనాథుడి కటాక్షం కోసం వచ్చి నిల్చున్నాడు. కాబట్టి మరువియ మైలినన్ అరుముఘన్ ఇవరో, విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి నెమలిని వాహనంగా చేసుకుని ఆ నెమలితో సహా వచ్చి షణ్ముఖుడు పరమాత్మని సేవిస్తున్నాడు అని చెప్తున్నారు. అది ఎలా ఉంది అంటే అసలు ఈయన పుట్టడమే ఆ నెమలితో పుట్టాడా అన్నట్టుగా ఉందట చూడడానికి. అంటే కొంచెం కూడా ఆ నెమలిని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అనే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉన్నారు. ఆ నెమలిని విడిచి కిందకి దిగకుండా నెమలితో పాటుగా జన్మించాడా అన్నట్టుగా తోస్తుందట. దేవసేనాపతి ఇరే, దేవతలందరికీ కూడా సేనానాయకుడైనటువంటి ఆ షణ్ముఖుడు కూడా పెరుమాళ కటాక్షం కోసం వచ్చారు. మరుదరం వసుక్కళం వందు వందీండి మరుదైవతంగళం అష్టవసుక్కళం ముర్పట్టప్పడియే వందు తిరండు, ఒకరినొకరు తోసుకుంటూ ముందు నేను అనే సమూహంతో ఈ మరుద్దేవతలు అష్టవసువులు కూడా వచ్చి పరమాత్మను సేవించడం కోసం వచ్చారు. పురవియోడాడలు ఇత్యాది తేర్ ప్రస్తుతమాగయ్యాలే తేర్ పూండు పురవి ఎన్నోవాం అన్రియే అవ్వరేరి వందు వాహనం ఎన్నోవాం. పురవియోడాడలం అంటే గుర్రాల పూనించినటువంటి రథములతో సహా వచ్చారు. ఆ రథములన్నీ కూడా బయట నిలిపారు. లేకపోతే వారు అధిరోహించినటువంటి వాహనములు, ఒక్కొక్క దేవతా పురుషులకి ఒక్కొక్క వాహనాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క జంతువులు కొన్ని సందర్భాల్లో జంతువుల్ని వాహనాలుగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ జంతువులతో సహా వచ్చారు అని చెప్పుకోవచ్చు. కుమరదండం పుగుంది ఇండియ వెళ్ళం దేవసేనాపతి ఎన్రు మున్నే సొల్లుగయ్యాలే కుమరన్ ఎన్రు అవన్ పేరాయ్. ఇక్కడ రెండు విధాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు. కుమరన్ తండం పుగుంది ఇండియా వెళ్ళం. కుమరన్ అంటే షణ్ముఖుడికి, సుబ్రహ్మణ్యుడికి కుమరన్ అనేటటువంటి పేరు కూడా ఉంది కాబట్టి ఆయనను గురించి చెప్తున్నట్టుగా భావన చేస్తూ కుమరన్ ఆ సుబ్రహ్మణ్యుని యొక్క దండక్కు పేరాయ్, ఆయన సేన అంతా కూడా వచ్చింది. కుమరదండం షణ్ముఖుని యొక్క సేన అంతా వచ్చింది. ఆయన సేనాపతి కాబట్టి ఆయనని అనుసరించి తన సేన అంతా కూడా వచ్చింది అని ఒక అర్థం చెప్తున్నారు. ఇత్తాల్ దేవసేన సమూహత్తుకు పేరాయ్ కాబట్టి అది కుమరదండం అంటే సేనా సమూహం అంతా కూడా వచ్చింది అంటున్నారు. సేనాపతి వందాల్ సేనయం వరక్కడ వదిరే, సేనాపతే వచ్చినప్పుడు ఆ సేన కూడా వస్తుంది కదండి ఆయన అనుసరించి అని చెప్తారు. అంగనన్రియే అలా కాకుండా ఇంకొక విధంగా నిర్వహించాలి అంటే దేవజాతి ఆగయ్యాలే షోడశ వయస్కరాయి రుప్పార్గళిరే. ఇన్ జనరల్ అసలు దేవతలు అందరూ కూడా 16 ఏళ్ల వయసులోనే ఉండేటటువంటి వారు కాబట్టి కుమారులు అనే దేవతలందరినీ నిర్వహిస్తున్నట్టుగా భావన చేసి దండం అంటే దేవతలు వారి ఆయుధాలతో సహా, దండం అంటే సమూహము, దాకి తేడా లేదు కాబట్టి దండం అంటే వారి ఆయుధాలతో సహా. దేవేంద్రుడు వస్తే అతని వజ్రాయుధంతో పాటే వస్తాడు.
వరుణుడు తనకేదే ఆయుధమో ఆ ఆయుధంతోనే వచ్చాడు. అలా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలతో సహా వచ్చారు. దేవ సమూహం రాలేదు అని చెప్పకుండా దేవతలు తమ ఆయుధంతో వచ్చారు. 33 జాతులకి చెందినటువంటి దేవతలు అని ఒక అర్థము, 33 కోట్ల దేవతలు అని కూడా అర్థం. కాబట్టి ఇక్కడ 33 అని చూసుకుంటే అలా దేవతలు వారి తక్కువ మంది అని కనుక భావన చేస్తే దేవతలు వారి ఆయుధాలతో వచ్చారు. ఎక్కువ మంది అని భావన చేస్తే దేవతా సమూహం అంతా కూడా వచ్చింది అని చెప్పినట్టుగా 2 రకాలుగా నిర్వహిస్తున్నారు. ఈండియ వెళ్ళం నాల్వరివరో వెళ్ళు మాయన్రో కిడక్కిరదు. నలుగురా ఇంతమంది ఏం చేశారు కాబట్టి మొత్తం అక్కడంతా కూడా ఇండియా వెళ్ళం అన్నట్టుగా నలుగురా ఇద్దరా కాదు, లెక్కించడానికి వీలు లేనంత ప్రవాహంగా గుమ్మగూడి ఉన్నారు. ఇండియా వెళ్ళం ఒకరో ఇద్దరో అయితే లెక్క పెట్టచ్చు, నాల్వరో ఇరువరో ఇద్దరా నలుగురా అని కాకుండా వెళ్ళమాయన్రో కిడక్కిరదు ఒక పెద్ద ప్రవాహమా అన్నట్టుగా వచ్చి అందరూ కూడా నిల్చొని ఉన్నారు. అరువరై ఇత్యాది అణయినార్ செம்பொனாய అరువరై అనయ కోయిలిరే. ఆళ్వారే తొండరడుపడి ఆళ్వారే తిరుమలై ప్రబంధంలో ఈ కోవెలను గురించి తెలియజేస్తూ ఒక అందమైనటువంటి ఒక పాసరంలో అణియనార్ செம்பொனாయ అరువరై అనయ కోయిల్ అని తిరుమలై ప్రబంధంలో కూడా అందమైనటువంటిది బంగారంతో నిర్మింపబడినటువంటిది అరువరై అనయ కోయిల్ మేరు పర్వతం లాంటి పెద్ద కోవెల అని వీరే అక్కడ చెప్పారు. కాబట్టి అలా పెద్ద కోవెల ఇంతమంది ఒక ప్రవాహంలో ఇంతమంది దేవతలు వస్తే వారందరూ పడతారా సరిపోతారా కోవెలలో అంటే బెంగేం పడవలసినటువంటి అవసరం లేదు. హాయిగా అందరూ కూడా ఉండడానికి అనువైనటువంటి ఒక ధామము అని చెప్తున్నారు. ద్వాదశ ஆதித்யர்கள் ஏகாதச ருத்ரர்கள் தேவச சேனாபதியான சுப்பிரமணியன் மருத்துகளாகிற தேவதைகள் அஷ்டவசுக்கள் மத்தும் சொல்லி சொல்லாத தேவதைகளுடைய சகபரிகராய் தேவரீர் திருப்பள்ளி உணர்ந்தருளவே அருளம்போதில் ரதம கடாட்சத்தை நினைத்து நான் முற்பட என்று எல்லாரும் திரண்டு வந்து நின்றார்கள். பள்ளி உணர்ந்து అరుళి కటాక్షిత్తరుల వేణుం ఎన్గిరార్. ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు దేవసేనాపతి అయినటువంటి షణ్ముఖుడు మరుద్గణములు ఏకాదశ అష్టవసువులు మిగిలినటువంటి దేవతా సమూహం అంతా కూడా వారి వారి పరికరాలతోటి పరివారంతో అందరూ వచ్చి రంగనాథుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. దేవరి తిరుపల్లి ఉనందు అరుళంబోదుల్. ఆయన రంగనాథుడు మెల్లిగా తన తిరునేత్రములను విప్పార్చి కటాక్షిస్తూ ఉంటే ఆ ప్రథమ కటాక్షం మా మీద పడాలి అని నాన్ ముర్పడ ఎండ్రు ఎల్లా తిరండు వందు నిన్రార్గళ్ళు. అందరూ కూడా మేము ముందు అని అన్ని సమూహాలు వచ్చి వేచి చూస్తున్నాయి. కోవెల్ యొక్క శ్రీరంగనాథుని యొక్క వాకెట్లో తిరుపల్లి ఉణందరుళి కటాక్షిత్తరుల వేణం ఎంగిరార్. కాబట్టి ఓ స్వామి మీరు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని చెప్తున్నారు. పరమాత్మ కటాక్షం ఎప్పుడు పడితే అప్పుడు మన మనసులో ఒక సాత్విక గుణం అనేటటువంటిది ఉద్భవిస్తుంది. అసలు ఈ జన్మలో మనం పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక మంచి భావన కలిగింది, ఒక మంచి ఆలోచన మన మనసులో కలిగింది అంటేనే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఆయన తల్లి మనని ప్రసవించేటటువంటి సందర్భంలో పరమాత్మ కటాక్షం మన మీద పడితే అప్పుడు మనలో ఒక సత్వగుణం అనేటటువంటిది ఉద్భవిస్తుందని, తద్వారా జీవుడు ఉజ్జీవింపబడతాడు అని. జీవుడు ఉజ్జీవింపబడడానికి కారణం ఆ జాయమాన కటాక్షము అనేటటువంటి విషయాన్ని ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. అంటే జీవుడు ఈ లోకంలోకి జన్మను శరీరాన్ని స్వీకరించి జన్మను పొందేటటువంటి సందర్భంలో పరమాత్మ యొక్క కటాక్షం ఎవరి మీద అయితే పడుతుందో వారు సత్వగుణ సంపన్నులై పరమాత్మ పొందేటటువంటి ప్రయత్నం చేసి ఆ జీవితాన్ని ఆ జన్మను సార్థకత పరుచుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి.
అలా ఇక్కడ దేవతలందరూ కూడా రోజు వచ్చి రంగనాథుని కటాక్షం మా మీద పడాలి అని ఎదురు చూడటంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, పరమాత్మ కటాక్షం మన మీద పడితే సకల శ్రేయస్సులతో పాటు ఒక సాత్విక గుణం, సత్వగుణం మనలో ఉద్భవించి ఆ సత్వగుణంతో ఆ జీవితాన్ని, ఆ జన్మను సార్థకత పరుచుకోవడం కోసం రోజు ఆ విశ్వరూప దర్శనానికి ముందు మనమందరం రంగనాథుడికి ఆరాధన సమర్పించి చివరికి తిరుపవళింపు సేవ అయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో మళ్ళీ అర్చక స్వాములందరూ పరమాత్మ యొక్క తిరువారాధనకు సిద్ధపడేటటువంటి ముందు సమయంలో దేవతలందరూ కూడా ముందు ప్రథమంగా వారి మీద కటాక్షం పడడానికి, పరమాత్మకి తిరువారాధన సమర్పించడం కోసం వారందరూ కూడా సిద్ధపడతారు. లోకల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా రంగనాథుడు వాకిట్లో పడిగాపులు కాస్తూ ఉంటే మనం ఆ దేవతల్ని పట్టుకోవాలా, రంగనాథుని యొక్క పాదార విందములు పట్టుకోవాలా అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ దేవత లోకంలో చెప్పబడేటటువంటి ఆ దేవతా సమూహాలన్నీ కూడా రంగనాథుడి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఆయన వాకిట్లో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ మనం ఆ మిగిలినటువంటి దేవతల కోసం దేవతల యొక్క పాదార విందములను పట్టుకోవలసినటువంటి అవసరం లేదు. సాక్షాత్తుగా రంగనాథుడి యొక్క కటాక్ష పాత్రులమైతే అన్నీ కూడా సిద్ధిస్తాయి అనే విషయాన్ని కూడా అందంగా తెలియచేస్తూ ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. இரவியர் மணிநெடும் தேருடம் இவரோ இறையவர் 11 விடையரும் இவரோ மருவிய மயிலினன் அருமுகன் இவனோ மருதரும் வசுக்களும் வண்டு வந்தீண்டி உறவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தீண்டிய வெள்ளம் அருவரை அணையனின் கோயில் முன்னிவரோ అరంగత్తమ్మ పళ్ళి సుందరలాయే. లాస్ట్ 2 లైన్లు కోవెల, ఆ కోవెలలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అరువరై అనయ్యనిన్ కోయిల్ మున్నివరో, పెద్ద పర్వతం లాంటి కోవెల్ మున్ ఆ కోవెలలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడి యొక్క ముందు ఎవరో వీళ్ళందరూ కూడా వచ్చి వేయించేసి ఉన్నారు. కాబట్టి అరంగత్తమ్మ పళ్ళి సుందరులాయే, లేచి కటాక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము, విన్నపం చేస్తున్నాము అని ఆళ్వార్లు చెప్తున్నారు. ఎవరందరూ వచ్చి ఉన్నారు అంటే இரவியர் மணிநெடும் தேருடம் இவரோ இறையவர் 11 விடையரும் இவரோ மருவிய மயிலினன் அருமுகன் இவனோ மருதலும் வசுக்களும் வந்து வந்தீண்டி புறவியோடு ఆడலும் పాడலும் తేరం కుమరదండం పొగుందీండియ వెళ్ళం అని దేవతలు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, మరుద్గణములు, అష్టవసువులు, ఆ తర్వాత దేవసేనాధిపతి అయినటువంటి షణ్ముఖుడు, అతని పరివారం దేవతా సేనలన్నీ కూడా వచ్చాయి అని, లేకపోతే దేవతా సమూహములన్నీ కూడా వారి వారి ఆయుధాలతోటి, వారి వారి వాహనాలతోటి, వారి వారి రథములతోటి అందరూ కూడా వచ్చి వేయించేసి ఉన్నారు. అందరూ వారి రథములను, వారి వచ్చినటువంటి వాహనములన్నిటినీ బయట విడిచి లోపల కటాక్షం కోసం వేచి ఉన్నారు. బయట ఆ కోలాహలము, లోపల ఈ దేవతా సమూహము యొక్క కోలాహలము ఇంత కోలాహలంగా అక్కడ ఉంటుంది. కాబట్టి రంగనాథ, వీరందరినీ కటాక్షించడం కోసం నువ్వు నిద్ర నుండి మేల్కొని వీరిని కటాక్షించాలి. రంగత్తమ్మ పళ్ళేజుందరలాయే అని అందంగా ఆళ్వార్లు ఈ పాసరంలో